హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు థింక్ స్టడీ పీడియా ఛానల్. ఈరోజు టాపిక్ సిపిఐ ఇన్ఫ్లేషన్ మే నెలలో రియల్గా 1 ఇయర్లో ఉందా. మెయిన్ టాపిక్ తెలుసుకునే ముందు సిపిఐ ఇన్ఫ్లేషన్ అంటే ఏమో తెలుసుకుందాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ ఇయర్ మే నెలలో మీరు 1 కేజీ తూర్ దాల్ కొన్నారు, దాని ధర 100 రూపాయలు. అదే ప్రోడక్ట్ మే నెల ఈ సంవత్సరంలో 110 రూపాయలు కొన్నారు, అంటే ధర ఎంత పెరిగింది? 10 రూపాయలు పెరిగింది. దీన్నే ఇన్ఫ్లేషన్ అంటారు. అదే ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ చెప్పాలనుకుంటే 10% పెరిగింది. దాన్ని ఏమంటారంటే ఇన్ఫ్లేషన్ రేట్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇన్ఫ్లేషన్ అంటే రైజ్ ఇన్ ప్రైసెస్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్లేషన్. రైజ్ ఇన్ ప్రైసెస్ ఎట్ రిటైల్ లెవెల్ ఈజ్ కాల్డ్ రిటైల్ ఇన్ఫ్లేషన్. దాన్నే సిపిఐ ఇన్ఫ్లేషన్ కూడా అంటారు. అలాగే రైజింగ్ ప్రైసెస్ ఎట్ ద హోల్సేల్ లెవెల్, హోల్సేల్లో ప్రైసెస్ పెరుగుతూ ఉంటే దాన్ని డబ్ల్యూపిఐ ఇన్ఫ్లేషన్ అంటారు, హోల్సేల్ ప్రైసెస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్. ఇప్పుడు సింపుల్ డెఫినేషన్ ఏమంటే కన్స్యూమర్ ప్రైసెస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ డెఫినేషన్, ఇట్ ట్రాక్స్ ద చేంజెస్ ఇన్ రిటైల్ ప్రైసెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విచ్ హౌస్ హోల్డ్స్ పర్చేసెస్ ఫర్ ద డైలీ కన్జంప్షన్. అదేంటి ధరల వ్యత్యాసం, మనం కొనే ప్రోడక్ట్స్ యొక్క ధరల యొక్క వ్యత్యాసాన్ని సిపిఐ ఇన్ఫ్లేషన్ అంటారు. దాన్ని రిటైల్ ఇన్ఫ్లేషన్ అని కూడా అంటారు. ఈ సిపిఐ ఇన్ఫ్లేషన్ని ఎవరు రిలీజ్ చేస్తారు? ప్రతి నెల 12వ తారీఖు నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అనేది రిలీజ్ చేస్తుంది. అది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద వర్క్ చేస్తుంది. ఇప్పుడు సిపిఐలో ఏ గ్రూప్స్ ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు సిపిఐ ఇన్ఫ్లేషన్ సాఫ్ట్ టు 12 month లో అని చెప్తున్నాం. ఇక్కడ మనకి మే నెలలో ఇన్ఫ్లేషన్ ఎంత వచ్చింది? ఇన్ఫ్లేషన్ రేటు 4.75 వచ్చింది. ఓకే, అంటే దాని అర్థం ఏమి? లాస్ట్ ఇయర్ మే నెలతో కంపేర్ చేస్తే ఈ ఇయర్ మే నెలకి 4.75% ధరలు పెరిగాయి అన్నమాట. లాస్ట్ ఇయర్ మే నెలలో చూస్తే 4.31% ఇన్ఫ్లేషన్ రేట్ ఉంది. ఇప్పుడు ఈ 12 months జూన్ నుంచి మే 24 వరకు ఈ 12 monthsలో ఇన్ఫ్లేషన్ రేట్ చూస్తే మనకి హైయెస్ట్ జూలైలో 7.44 ఉంది. అలాగే లోయెస్ట్ ఎక్కడుంది? 4.75. లేటెస్ట్ మంత్ మే నెలలో ఉంది 24లో. అంటే దీని అర్థం మనకి మే నెలలో వచ్చిన ఇన్ఫ్లేషన్ 12 monthsలో లోయెస్ట్ అన్నమాట. అది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీకు చెప్పాలి. ఆర్బీఐది ఒక రూల్ ఉందన్నమాట. ఆర్బీఐ ఒక ఇన్ఫ్లేషన్ రేంజ్ ఏమంటే 4 ± 2%. అంటే హయ్యర్ లెవెల్ 4 + 2 6%, లోయర్ లెవెల్ 4 - 2 2%. అంటే రేంజ్ వచ్చేసి 2 to 6% ఉండాలి. మనకి మే నెలలో వచ్చిన ఇన్ఫ్లేషన్ రేటు కూడా రేంజ్లోనే ఉంది. ఇప్పుడు సిపిఐ ఇన్ఫ్లేషన్ గ్రూప్స్ చూద్దాం. ఈ ఇన్ఫ్లేషన్ అంటే ఏమో చూసాం కదా, దాని లోపల ఏమేమి ఐటమ్స్ ఉంటాయి, ఏమేమి గ్రూప్స్ ఉంటాయి, ఆ గ్రూప్స్ చూద్దాం. మనకు టోటల్ 5 గ్రూప్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఫుడ్ అండ్ బెవరేజెస్. దీనికి 54.18 వెయిట్ ఉందన్నమాట, హైయెస్ట్ వెయిట్ ఇదే. నెక్స్ట్ వచ్చేసి మిస్సెలేనియస్, సెకండ్ హైయెస్ట్ 27.26 వెయిటేజ్ ఉంది. థర్డ్ వచ్చేసి ఫ్యూయల్ అండ్ లైట్ 7.94 వెయిటేజ్. అలాగే క్లోతింగ్ అండ్ ఫుట్వేర్, నెక్స్ట్ ప్యాన్, టొబాకో అండ్ ఇంటాక్సికెంట్స్. ఇక్కడ మన ఫుడ్ అండ్ బెవరేజెస్కి హైయెస్ట్ వెయిటేజ్ అన్నాం కదా. ఈ ఫుడ్ అండ్ బెవరేజెస్ లోపల ఏమేమి సబ్ గ్రూప్స్ ఉంటాయో ఇప్పుడు చూద్దాం. మనకి ఫుడ్ అండ్ బెవరేజెస్లో టోటల్ 12 సబ్ గ్రూప్స్ ఉంటాయి. హైయెస్ట్ వెయిటేజ్ సీరియల్స్ అండ్ ప్రోడక్ట్స్కి ఉంటాయి. సీరియల్స్ అంటే రైస్, వీటు ఇవన్నీ అనమాట. లోయెస్ట్ వెయిటేజ్ ఎగ్కి ఉంటుంది అనమాట. ఈ ఆర్డర్ కూడా డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ వెయిటేజ్లో పెట్టారు. నెక్స్ట్ మంత్ ఆన్ మంత్ ఇన్ఫ్లేషన్ రేటు ఈ 5 గ్రూప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ సిపిఐ ఇన్ఫ్లేషన్లో ఎలా చేంజ్ అనేది చూద్దాం. మనకి ఏప్రిల్ మంత్ నుంచి మే మంత్లో చూస్తే ఇన్ఫ్లేషన్ రేట్ అనేది కానీ ఇన్ఫ్లేషన్ ఫిగర్ అనేది కానీ ఇక్కడ తగ్గడం తగ్గింది, లేదంటే సేమ్ అలాగే ఉంది. ఇక్కడ ఫ్యూయల్ అండ్ లైట్లో ఇన్ఫ్లేషన్ నెగిటివ్ ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ గ్యాస్ సిలిండర్ మీద ప్రైసెస్ అనేది తగ్గించింది.
అందుకే గ్యాస్ సిలిండర్ ప్రైసెస్ తగ్గాయి. అందుకే ఫ్యూయల్ అండ్ లైట్లో ఉన్న ఇన్ఫ్లేషన్ అనేది తగ్గింది. డిక్రీజింగ్ ఆఫ్ ప్రైసెస్ని ఏమంటారంటే నెగిటివ్ ఇన్ఫ్లేషన్ అంటారు, లేదా డిఫ్లేషన్ అంటారు. అలాగే మనకి ఫుడ్ అండ్ బెవరేజెస్లో ఏప్రిల్లో 7.9 ఉంది, మేలో కూడా 7.9% ఉంది. ఆల్మోస్ట్ నో చేంజ్. కానీ నెక్స్ట్ సైడ్లో చూస్తే మనకు ఈ 12 సబ్ గ్రూప్స్, ఫుడ్ అండ్ బెవరేజెస్లో 12 సబ్ గ్రూప్స్ ఉంటాయి. 12 సబ్ గ్రూప్స్ చూస్తే ఇక్కడ మనకి 12 సబ్ గ్రూప్స్లో ఓన్లీ 5 సబ్ గ్రూప్సే పెరిగాయి. అవుట్ ఆఫ్ 12 సబ్ గ్రూప్స్ మనకి ఓన్లీ 5 సబ్ గ్రూప్సే పెరిగాయి. ఆ పెరిగినవి రెడ్ మార్క్లో పెట్టాను. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ పాజిటివ్గానే ఉంది. ఈ రెడ్వి కూడా సీరియల్ అండ్ ప్రొడక్ట్స్ పెరిగాయి, ఎగ్ పెరిగింది, అలాగే ఆయిల్ ఫ్లాట్స్ పెరిగింది, వెజిటేబుల్స్, పల్సెన్స్ అండ్ ప్రొడక్ట్స్ కూడా డబల్ డిజిట్లో ఉన్నాయి ఇన్ఫ్లేషన్ అనేది. ఈ ఇన్ఫ్లేషన్, హై ఇన్ఫ్లేషన్ కానీ డబల్ డిజిట్ ఇన్ఫ్లేషన్ కానీ పెరగడానికి రీజన్ ఏముందంటే ఒకటే రీజన్, లాస్ట్ ఇయర్ మనకి వర్షాలు సరిగ్గా పడలేదు, దానివల్ల ప్రొడక్షన్ అనేది తగ్గింది. ఎప్పుడైతే సప్లై తగ్గుతుందో డిమాండ్ పెరిగి ప్రైసెస్ పెరుగుతాయి అన్నమాట. అది నెక్స్ట్ మనకి స్టేట్ వైజ్ ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది. స్టేట్స్ వైజ్ మనకున్న అన్ని స్టేట్స్లో యూనియన్ టెరిటరీస్ని ఎక్స్క్లూడ్ చేస్తే హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ ఒడిస్సా స్టేట్కి ఉందన్నమాట, 6.25% ఉంది. నెక్స్ట్ హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ వచ్చేసి కర్ణాటక 6.11%. నెక్స్ట్ స్టేట్స్ వచ్చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలుగు స్టేట్స్ 5.97, 5.87. ఇక్కడ టాప్ 4 స్టేట్స్లో ఆల్మోస్ట్ 3 స్టేట్స్ బిలాంగ్స్ టు సదరన్ స్టేట్స్. ఈ టాప్ 4 స్టేట్స్ యొక్క ఇన్ఫ్లేషన్ కూడా ఆల్ ఇండియా ఇన్ఫ్లేషన్ కన్నా ఎక్కువ ఉంది. ఆల్ ఇండియా ఇన్ఫ్లేషన్ వచ్చేసి 4.75%. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.